అస్సలాముఅలైకుం. హలో. రాగి ఇడ్లీ కంటే ఒక గ్లాస్ రాగులు తీసుకోవాలి. అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ మినగుళ్ళు, కొంచెం అంటే 2 స్పూన్స్ బియ్యము, దాని తర్వాత చిన్న టీ స్పూన్ ఉంటది కదండీ మెంతులు, దాని తర్వాత కొంచెం చిన్న అందులోనే అదే కప్పుతో తీసుకున్న కప్పుతోనే అదే చిన్న కప్పులో అటుకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత బియ్యం, మినపగుళ్ళు, మెంతులు ఇవన్నీ ఒక గిన్నెలో నానపెట్టాలండి. దాని తర్వాత అటుకులు సపరేటు, రాగులు సపరేట్‌గా నానపెట్టాలండి. 7, 8 అవర్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో మినపగుళ్ళు, బియ్యము, మెంతులు ఇవన్నీ వేసుకొని మంచిగా కొంచెం వాటర్ వేసి ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి. దాని తర్వాత అందులోని ఇవి రాగులు, అటుకులు ఇవి కూడా వేసుకొని ఇవి కూడా రుబ్బుకొని కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకున్న తర్వాత కొంచెం రాగులండి కొంచెం అంత ఫైన్ పేస్ట్ కాకుండా బరకగా ఉంచుకోవాలండి. రుబ్బుకొని 2 కలుపుకొని పెట్టుకోవాలండి. ఫర్మెంట్ అయ్యేంత వరకు 7, 8 అవర్స్ అండి. పెట్టుకున్నది ఇలా ఫర్మెంట్ అయిన పిండిలో కొంచెం ఉప్పు వేసి దాని తర్వాత ఇడ్లీ లెక్క వేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో ఇలా ఇడ్లీ వేసుకోవచ్చు. లేదంటే మనం దోశ లెక్క కూడా వేసుకోవచ్చండి. 2 విధాలుగా యూజ్ అవుతుంది. మనం ఒక్క బ్యాటర్‌తో 2 ఐటెమ్స్ చేసుకోవచ్చండి. ఈజీగా పిల్లలు కూడా ఇష్టపడి మంచిగా దానిపైన పల్లీ చట్నీతో, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఏ చట్నీతో అయినా ఈ రాగి ఇడ్లీ చాలా బాగుంటాయండి.